కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడింది అని మన దగ్గర ఒక సామెత ఉంటుంది కదా. పెట్రోల్ విషయంలో మోడీ చేసిన ప్రకటన తర్వాత దేశంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ చూస్తుంటే అదే గుర్తొస్తా ఉంది. మోడీ ఏం చెప్పారు ఇంతకీ? साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. చూశారు కదా, ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం, దిగుమతుల మీద ఆధారపడేసరికి దేశం మీద ఆర్థికంగా భారం అవుతోంది, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి అన్నారు. దాంతోపాటు సెల్ఫ్ రెసిలియంట్గా అయ్యేందుకున్న అవకాశాలని అన్వేషించాలి అని కూడా ఆయన చెప్పారు కదా. అంతే, ఆ ప్రకటన తర్వాత ఇథనాల్ గురించి చర్చ అమాంతం పెరుగుతూ ఉంది. ఆ చర్చ ఏ స్థాయిలో పెరుగుతుందో అంతకంటే డబుల్ ట్రిపుల్ ఆందోళన, అభ్యంతరాలు, అన్నిటికీ మించి అసలు ఏమైపోతున్నాం అనే ఫియర్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతూ ఉంది కదా. మరి ఏది భయం, ఏది వాస్తవం? అసలు కేంద్రం ఎందుకని ఇథనాల్ విషయంలో జనం ఆలోచనలను పట్టించుకోవడం కంటే కూడా ఏదో రకంగా ఇంపోజ్ చేయాలా అన్నట్టుగా ముందుకెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది? పైపెచ్చు గడ్కరీ కుటుంబం మీద ఇథనాల్ విషయంలో వచ్చిన ఆర్థికపరమైన ఆరోపణలు ఎంతవరకు ఈ పాలసీని ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి? వాస్తవాలు తెలుసుకుందాం. రాజకీయాల కంటే కూడా ఇందులో మనం నిరంతరం వాడి తీరాలి E20 అని చెప్తూ ఉన్నారు కదా. అంటే లీటర్లో 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ వాడాలి అని చెప్తున్నారు కదా. మరి అలా వాడేంత పరిస్థితి ఇండియాలో ఉందా? వాడితే ఏమవుతుంది? వెహికల్స్ పరిస్థితి, ఇంజన్ సిచ్యువేషన్ ఎలా అయ్యేందుకు అవకాశం ఉంది? ప్రాక్టికల్గా, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చెక్ చేద్దాం రండి. E20 అనే చర్చ ఈ మధ్యకాలంలో చాలా బజ్వర్డ్ అయిపోయింది. ఎక్కడ చూసినా అదే కనపడతా ఉంది కదా. దేశవ్యాప్తంగా అన్ని బంకుల్లోనూ E20 పెట్రోల్ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు కదా. E20 అంటే ఈ ఫర్ ఇథనాల్, 20 అంటే 20% ఇథనాల్ ఉంటుంది పెట్రోల్లో. అంటే 80% పెట్రోల్, 20% ఇథనాల్. ఆ తర్వాత 35%కి పెరుగుతుందని, కాదు ఏకంగా 85%కి పెరిగిపోతుంది అని, ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి అసలు 100% ఇథనాల్ వాడొచ్చు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్కన వాహనదారుల్లో అంటే వెహికల్స్ నడిపే వాళ్ళలో మనలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలకి ఆధారాలు కూడా కనపడతా ఉన్నాయి కదా. ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన వీడియో గానీ, పిక్ గానీ ఏది అని చూస్తే ఇలాగా పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఇలా చీమలు, ఇన్సెక్ట్స్ పట్టిన దృశ్యాలు కదా. అదేంటి ఫ్యూయల్ కి చీమలు పట్టినాయి అంటే అది ఇథనాల్, అది చెరుకు నుంచి తీశారు, తీయగా ఉండేసరికి ఇదిగో ఇలాగా చీమలు పడతా ఉన్నాయి, కనపడతా ఉంది కదా. అవి నిజాలు కాదు అని చాలా మంది ఖండించినా కూడా జనంలో సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి. అసలు ఇథనాల్ ని ఎందుకు ఇంతలాగా ప్రమోట్ చేయాలి అని కేంద్రం అనుకుంటా ఉంది? కారణం వెరీ క్లియర్. పెట్రోల్ వాడకాన్ని, పెట్రోల్ దిగుమతుల్ని తగ్గించాలి అంటే దేశీయంగా ఉన్న ఆల్టర్నేటివ్ మీద దృష్టి పెట్టాలి. అందుకోసం ఇథనాల్ అనేది బెటర్ సోర్స్, రిసోర్స్ అని కేంద్రం చెప్తా ఉంది. కానీ ప్రాక్టికాలిటీని మిస్ అవుతా ఉంది కేంద్రం ఈ ఆర్గ్యుమెంట్ విషయంలో అని మాట్లాడుతూ ఉన్నారు. అలా ఎందుకంటున్నారో తెలియాలంటే ఇథనాల్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇథనాల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే నేను కొన్ని చూపిస్తాయి ఇక్కడ మీకు. చాలా మంది డిబేట్ చేస్తున్న, డిస్కస్ చేస్తున్న పాయింట్ ఇదే. ఈ ఇన్ఫర్మేషన్ అంతటినీ ఒక దగ్గరికి నేను ఏఐలో తీసుకొచ్చాను. చూడండి ఒకసారి. వెహికల్స్ డ్యామేజ్ అవుతాయి అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కొరిజన్ రిస్క్ అంటే ఇథనాల్ వాడితే మాయిశ్చర్, తేమ బయటపడుతుందని, దానివల్ల ఇంజను, కారు పార్ట్స్ తుప్పు పట్టిపోతాయి అనే ఆందోళన అందరిలోనూ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ చాయిస్ అనేది మరొక టెన్షన్. E20 పెట్రోలే ఉంటుంది దేశవ్యాప్తంగా అని చెప్తే గనక ఆల్టర్నేటివ్కి వెళ్ళడానికి స్కోప్ లేకపోతే గనక ఖచ్చితంగా వెహికల్స్ని బలిపెట్టాలా, మేము నష్టపోవాలా అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటికే చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది కదా. పైగా ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటి, ఎలిమెంట్ ఏంటి? ఓల్డర్ వెహికల్స్ 2023కి ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ లో ఈ ఇథనాల్ కంపాటబిలిటీ, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ కంపాటబిలిటీ తక్కువ ఉంది. అందుకోసం ఇప్పుడు ఈ టెన్షన్. దేశంలో చూడబోతేనేమో 70% ఏమో వెహికల్స్ అన్ని 2023 నాటివే కదా. అంటే ఎంతమంది రిస్క్ లో ఉన్నట్టు? పైగా ఇథనాల్ కంపాటబిలిటీ అనేది ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్, FFV అంటూ ఉన్నారు కదా, ఆ వెహికల్స్ కి మాత్రమే ఉందట. అంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏ ఫ్యూయల్ అయినా, గ్యాసోలిన్ గానీ, న్యాచురల్ ఆల్టర్నేటివ్ ఇథనాల్ లాంటి ఫ్యూయల్ కూడా వాడుకోవడానికి ఆ ఇంజిన్స్ లో మాత్రమే కంపాటబిలిటీ ఉంది. ఆ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ ఇండియన్ మార్కెట్ లో ఇంకా రాలా అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ మధ్యన కీటాక్స్ లో కూడా చెప్పా, మారుతి వాడు వేగనార్ వేరియంట్ లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ తీసుకొచ్చాడు. అది 85% వరకు ఇథనాల్ కంపాటబిలిటీ ఉంది అని మాట్లాడుకున్నాం మనం. అంటే ఇథనాల్ ని వాడడానికి అనువుగా ఉండే వెహికల్స్ ఏమో మన దగ్గర లేవు. ఇథనాల్ వాడకం మీద చాలా సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వం చూడబోతేనేమో వాడాల్సిందే అని చెప్తా ఉంది. ఈ లోపల ఉరుములేని పిడిగన్నట్టుగా ఇప్పుడు ఏకంగా 85%కి పెంచుతాము ఇథనాల్ వాడకాన్ని, ఇట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. 100%కి పెంచితే తప్పే ఉంది. మొత్తం ఇథనాల్తో
నడుపుకోవచ్చు కదా అంటూ ఉన్నారు. పైగా మైలేజ్ విషయంలో కూడా చాలా మందికి డౌట్లు, క్వశ్చన్ మార్కులు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు 20% ఇథనాల్ కలిపితేనే పెట్రోల్లో 7% మైలేజ్ తగ్గుతూ ఉంది. అదే 100% చేశారంటే ఎంత మైలేజ్ తగ్గుతుంది? 35% తగ్గినట్టు కదా లెక్క. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ లీటర్ ఫ్యూయల్ 10 కిలోమీటర్లు వస్తుంది అని అనుకుంటే పెట్రోల్లో ఇథనాల్ కలిపితే 6 కిలోమీటర్లు 6.5 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. అంటే ఆర్థికంగా కూడా భారం. ఇథనాల్ కలిపిన పెట్రోల్ రేట్ ఏమైనా తగ్గిందా? తగ్గల. మామూలు పెట్రోల్తో పోలిస్తే ఒక 10-15 రూపాయలు మాత్రమే తక్కువ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇథనాల్ ప్రొడక్షన్ కూడా టేక్ ఆఫ్ కాల, ఆ ఫెసిలిటీస్ ఫ్యాక్టరీస్ ఇండియాలో లేవు అంతగా. అందుకోసం ఇథనాల్ కూడా కాస్ట్లీయే. అంటే ఏరా అయితే ఏంటి పళ్ళు కొట్టుకోవడానికి అన్నట్టుగా తయారైంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇంపోర్ట్స్ తగ్గితే కనుక ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది, ఇథనాల్ వాడకం పెరిగితే కనుక జనం మీద బడ్జెట్ పెరుగుతుంది. అంటే ప్రభుత్వం జనం మీదకి బడ్జెట్ని నెట్టేస్తా ఉంది అనేది ఇక్కడ అసలు అప్రహెన్షన్. అర్థమైందా మీకు పాయింట్? ఇంపోర్ట్స్ తగ్గినాయి అనుకోండి ప్రభుత్వానికి రిలీఫ్, ఇథనాల్ వాడకం పెరిగింది అనుకోండి అన్ని రకాలుగా ఇంజన్ డ్యామేజ్ అయినా, మైలేజ్ తగ్గినా ఆర్థికంగా భారం, అన్నిటికీ మించి రేటు కూడా తక్కువేం కాదు. అందుకని జనం భరాయించాలన్నమాట ఇథనాల్ దెబ్బని అన్నట్టుగా తయారైంది ఇప్పుడు చర్చ. మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అడుగడుగునా సందేహాస్పదమే. 2 విషయాలు చెప్తా. అందులో మొదటిది ఈ మధ్యన కీ టాక్స్ లో నేను చెప్పున్నా, మహారాష్ట్రలో ఒక బ్యాంకర్ ఇథనాల్ వాడితే కారు డ్యామేజ్ అవుతుంది అని ఆటోమొబైల్ ఇండస్ట్రీని స్టడీ చేసిన బాడీ కేంద్రానికి నివేదిక ఇచ్చిందట కదా, ఆ నివేదిక బయట పెట్టండి, వాస్తవాలంటే జనం దేశం తెలుసుకుంటారు అని అడిగితే అలాంటి విషయాలు సీక్రెట్, బయట పెట్టడానికి లేదు అని కేంద్రం కొట్టిపారేసింది. అందుకోసమే డౌట్లు పెరుగుతూ ఉన్నాయి. కొట్టించేది మన వెహికల్లో ఇథనాల్ దెబ్బను భరించేది మనం, కానీ వాస్తవాలు మాత్రం మనకి చెప్పరా అనే ఫీలింగ్ పెరుగుతూ ఉంది. సందేహాస్పదం అన్నది అందుకోసమే. వెహికల్ కి డ్యామేజ్ లేకపోతే అంతా బ్రహ్మాండం అయితే కనుక బయట పెట్టాలి కదా నివేదిక, పెట్టలా. ఇది అప్రహెన్షన్ నెంబర్ 1. ఇక రెండోది ఆర్థిక పరంగా నితిన్ గడ్కరీ మీద ఆరోపణలు. నితిన్ గడ్కరీ కొడుకులు ఇద్దరు సియాన్ ఆగ్రో, మానస్ ఆగ్రో అని 2 కంపెనీలు నడుపుతా ఉన్నారట. ఆ 2 ఇథనాల్ ప్రొడక్షన్లో ఉన్నాయి. వాళ్ళ వ్యాపారం కోసమే నితిన్ గడ్కరీ ఇథనాల్ని రుద్దుతా ఉన్నారు దేశం మీద అని మాట్లాడడం, చర్చించుకోవడం ఎక్కువైంది. సరిగ్గా గడ్కరీ ఎప్పుడైతే ఈ ఇథనాల్కి అనుకూలంగా వాడకం పెరగాలి, మ్యాండేటరీ అన్నట్టుగా మాట్లాడడం మొదలు పెట్టారో ఈ 2 కంపెనీల స్టాక్ మార్కెట్ వాల్యూ, షేర్స్ అమాంతం ఆకాశాన్ని తాకేలాగా స్కై రాకెటింగ్ అంటారే ఆ రేంజ్లో పెరిగినాయి. పెరిగేసరికి సొంత లాభం కోసం ఇలా చేస్తున్నారు అన్ని గడ్కరీ మీద ఆరోపణలు వచ్చినాయి. సహజంగానే వచ్చినప్పుడు ఇలాంటి ఆరోపణలని ఖండిస్తారు కదా. వాళ్ళిద్దరి బిజినెస్ ఎంత, దేశ ప్రొడక్షన్లో వాళ్ళు 1% కూడా చేయట్లా, వాళ్ళ కోసం ఇలా చేస్తానా అని గడ్కరీ మాట్లాడుతూ ఉన్నా కానీ ఈ నేరేటివ్ అయితే జనంలోకి పోయింది. ఎందుకని అంటే ఇథనాల్ డ్యామేజింగ్ అనే ఫీలింగ్ ఉండబట్టి, పైగా ఈ ఫైనాన్షియల్ ఎలిగేషన్స్ ఇన్వాల్వ్ అయ్యేసరికి ఇప్పుడు జనంలో వ్యతిరేకత పెరుగుతూ ఉంది. మరి కేంద్రం ఏం చేయాలి? వాడాల్సిందే E20, తొందరలో వచ్చేస్తుంది E85 అని చెప్పడం కన్నా ముందు అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా. లాజిస్టిక్ సపోర్ట్ దేశవ్యాప్తంగా అందించాలి కదా. అంటే ఏంటి అవేర్నెస్ అంటే? ఇథనాల్ వాడకం వల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఏ వేరియంట్స్ వాడచ్చు అనే విషయంలో ముందు పబ్లిసిటీ ఇచ్చి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా డబ్బులు ఇవ్వమంటున్నాయి ఇంజిన్ డ్యామేజ్ జరిగితే ఇథనాల్ దెబ్బకి అని అప్రహెన్షన్స్, భయాందోళనలు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలను ఒప్పించి ఇథనాల్ వాడితే ఇంజిన్ డ్యామేజ్ అయినా కానీ కాంపన్సేట్ చేస్తాం అని చెప్పించాలి కదా. ఇలాంటివి చెప్పదు కేంద్రం. ఎందుకని చెప్పదు అంటే డ్యామేజ్ అయినా కానీ కాంపన్సేట్ చేయాలంటే డ్యామేజ్ అవుతుంది అని ఒప్పుకున్నట్టు కదా. అందుకోసం అసలు పూర్తిగా ఈ చాప్టర్ని పక్కన పడేసింది. జనంలో టెన్షన్ రావడానికి, భయం పెరగడానికి ఇదే కారణం. ఆ తర్వాత ఇథనాల్ ప్రొడక్షన్ ఏమన్నా తేలిగ్గా జరిగేదా? కాదు కదా. బోల్డంత వాటర్ కావాలి. వ్యవసాయం మీద, ఆహార భద్రత మీద, అంటే ఉన్న చెరుకుని, మొక్కజొన్నని ఇథనాల్కి వాడేస్తే తిండికి సంబంధించిన క్రైసిస్ వచ్చి రేట్లు పెరుగుతాయి అనే ఆందోళనలు ఉన్నాయి. వాటితో పాటు అన్నిటికీ మించి మేజర్ ఇష్యూ ఏంటో తెలుసా? ఈ ఇథనాల్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కడ పెట్టినా కానీ వాటి నుంచి విషవాయువులు వచ్చి పొల్యూషన్ రేంజ్ అమాంతం పెరుగుతుందట. ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎకాలజీ పరంగా రెడ్ జోన్లో ఉన్నాయి పొల్యూషన్ స్టాండర్డ్స్లో. అంటే యమ డేంజర్ అన్నట్టు. ఇది చూడబోతే ఎలా ఉంది? ఇథనాల్ ఏమో ప్రకృతి ఫ్రెండ్లీ, నేచర్ ఫ్రెండ్లీ, దాని నుంచి పాయిజనస్ గ్యాసెస్ రావు అని ఇథనాల్ వాడాలి అనుకుంటున్నాం. కానీ ఆ ఇథనాల్ తయారు చేసే ప్రాసెస్ వల్ల మాత్రం విపరీతమైన పాయిజనస్ గ్యాసెస్ వస్తాయి, నేచర్కి హామ్ జరుగుతుంది అంటున్నారు. అంటే చూడండి, అక్కడ గొయ్యితవి ఇక్కడ ఎత్తిపోసినట్టు అవుతా ఉంది కదా. అంటే ప్రాసెస్కి సంబంధించి పర్టికులర్గా హజల్ ఫ్రీగా సోఫిస్టికేటెడ్ మెకానిజంని డిరైవ్ చేయలేం మనం. ఇథనాల్ తయారు చేయడం వల్ల ప్రకృతికి హాని జరగదు, ఇదిగో ఇలా ఫ్రెండ్లీగా ఇలా చేయొచ్చు అని చెప్పడం కానీ, పంటలకి ఇబ్బంది రాదు, వాటర్ సోర్స్ని ఎక్కువ వాడక్కర్లా అని చెప్పి వాటర్ని తక్కువ కన్జ్యూమ్ చేసే చెరకు, మొక్కజొన్న ఆల్టర్నేటివ్స్ని
డిరైవ్ చేయటం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా? లేదు. అవన్నీ చేయాలంటే ఆలోచన కావాలి, టైం కావాలి. మనకు అలాంటి పరిస్థితి లేదు. వెంటనే రుద్ది పడేయాలి, వదిలేయాలి జనం మీదకి అన్నట్టుగా తయారయ్యాయి. అందుకోసమే ఇంత హరీబరీగా చేస్తూ ఉండేసరికి ఈ పాలసీ వల్ల ఇంజన్లు దెబ్బతింటాయి, జీవితాలు గుల్లైపోతాయి, అసలు రోడ్డు మీదకి వెహికల్ తెచ్చే పరిస్థితి లేకుండా పోతుంది అని తలపట్టుకునే పరిస్థితి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే కనుక ఆర్థికంగా చితికిపోయేది మిడిల్ క్లాస్ అండ్ వర్కింగ్ సెక్షన్స్. అంటే వెహికల్లో తిరిగేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, కుయ్యో మర్రో అంటూ పెరిగిన రేట్లను భరిస్తూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వాళ్ళు, వాళ్ళ మీద ఇథనాల్ దెబ్బ పడింది అంటే ఇక ఆ వ్యతిరేకత, ఆ ప్రభావం రాజకీయంగా పైనున్న వాళ్ళని చుట్టుముట్టేందుకు అవకాశాలు పెరుగుతాయి. అందుకోసమే ఇథనాల్ అనేది కేవలం బండిని నడిపించే ఇంధనం కాదు, రాజకీయాన్ని మండిస్తున్న ఇంధనం కూడా. మరి ఇప్పటికైనా సరే ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకుని సందేహాలకు సమాధానం చెప్పడం, బెటర్ ఆల్టర్నేటివ్ అని చూపించేలాగా సోఫిస్టికేషన్ తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కేంద్రం మాత్రం ఇవేం పట్టించుకోకుండా 20 కాదు 85% పెడతాం చూసుకోండి, బ్రెజిల్లో వాడుతున్నారు, అమెరికాలో వాడుతున్నారు అని బుల్డోజ్ చేసేందుకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. అక్కడంటే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ఆల్టర్నేటివ్ ని వర్కౌట్ చేశారు. మన దగ్గర ఉన్నట్టుండి ఊడిపడినట్టుగా అనౌన్స్ చేస్తే అయిపోయే పని. పైగా 150 కోట్ల మంది జనాభా, ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా సగటు మనిషి సావాల్సిందే అన్నట్టుగా ఉన్న పాలసీకి ఇథనాల్ తోడైతే ఇక ముందు ఎలాంటి సిచ్యువేషన్ చూడాల్సి వస్తుంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, లాజికల్గా చేయండి, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం.